సెన్స్ చేయకుండా చెత్తలా పడేస్తారు పాప పుడితే పడేస్తారు బాబు. నేను చెత్త కంపలేసుకొని ఓ లచ్చ గుమ్మడి చెత్త కుండీలయ్యబోతే పుట్టిన పాపని ఒకరినైతే 4 days ఏంటంటే పుట్టి ఆ పాపని కవర్లలో ప్యాక్ చేసి పడేస్తారు. ఇది ఎవరి పాపమని అనుకుందుము. ఇది I hate all this is కిరాగంకి అఫీషియల్. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలా మంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, షేర్ చేస్తలేరు. ఎందుకంటే బెల్ ఐకాన్ కొట్టమని చెప్పిన, బెల్ ఐకాన్ కొడితే ఏమో నోటిఫికేషన్ పడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసినారు అనుకో, వాళ్ళ దాంట్లో మనం ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ పోతుంది. వాళ్ళకంటే క్లారిటీ చెప్పమంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో అయితే షేర్ చేయరు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. వ్యూస్ పోయినంత సబ్స్క్రైబర్స్ అయితే మాకు వస్తలేరు. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, మొన్న చెట్టుకి ఇప్పుడు అబార్షన్ అని చెప్పి మనం వీడియో పెట్టాం కదా. సో చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. మేము తీసేపుచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో పెట్టలే. సో మేము అంత ముందుకే చెట్టుకి ఇప్పుడు ఈ టైంలో వద్దా అని చెప్పి, ప్రెగ్నెన్సీ వద్దా అని చెప్పి హాస్పిటల్కి అయితే వినాం. హాస్పిటల్లో స్కానింగ్ తిప్పి తెచ్చుకుందాం. చెప్పు అమ్మా, చెప్పు, నువ్వు చెప్పు. మస్తు సరదా అయింది. 2 months అప్పుడు పోయినాం. 2 months అప్పుడు హాస్పిటల్ పోతే డాక్టర్ ఏమన్నాదంటే బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయింది, ఇప్పుడు తీయడం కష్టం, ఉంచుకోండి అని చెప్పింది. నేను చెప్పిన మ్యామ్ నాకు అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇట్లా నార్మల్ కాదు, సిజరింగ్ అయ్యింది, ఇప్పుడు ఇట్లా మళ్ళీ సిజరింగ్ అయితే బాబు చిన్నగా ఉండు కదా, అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన నేను. అయినా కానీ ఏం కాదు, అప్పటి వరకు 1 year అవుతాడు బాబు అని వీళ్ళందరూ చెప్తేనే నేను ఉంచుకున్నా. కానీ అంతేగాని మొన్న నేను ఏదో అబార్షన్ టాబ్లెట్స్ మింగుతున్నాను ప్రాంక్ చేసిన అంత నన్ను ఎంత వేసుకుంటారో తెలుసా మీరైతే. సో తీసేద్దామని నిజంగా పోయినాం, తీసేపించుకుందాం అని చెప్పి, అవసరం లేదని చెప్పి. కానీ ఇబ్బంది ఎందుకు మళ్ళా, ఉంచుకుందామని మేమిద్దరం అనుకున్నాం. ఏనన్నా నువ్వు చెప్పు ఉంచుకుందామా తీసానంటే నువ్వు చెప్పు అని అడుగుతున్నా. ఏం చెప్తాం, ఇద్దరు ఒకటే మాట ఉంటే. కన్నయ్య అప్పుడు మంచిగా లేనప్పుడు వీడియోస్ అందరు చూడొచ్చు, అప్పుడు పెట్టినాం కదా వీడియోస్. కన్నయ్య మంచిగా లేనప్పుడే వాడిని ఇంత దమ్ చేసుకొని పైసలు ఖర్చు పెట్టారో వాడిని మంచిగా చేసుకొని లాస్ట్ దాకా ఉంచినాం వాడిని. ఇప్పుడు ఎంత మంచిగా అప్పుడు కడుపున్నప్పుడు అట్లా ఇట్లా అని చెప్పి. సో ఇప్పుడు మంచిగా ఉన్నాక ఇట్లా మేము కావాలని తీసేపించుకుంటే దేవుడే చూస్తాడు, మళ్ళీ మాకు అనవసరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు అట్లా అని చెప్పి ఉందని చెప్పి ఉన్నవాళ్ళు ఇస్తారు. ఇద్దరికి అదే వచ్చింది. చెప్పు నువ్వు చెప్పు. ఉన్నోళ్ళు ఉండి ఏడుస్తే ఏడుస్తురమ్మా, మీరు ఎందుకు అట్లా అబార్షన్ టాబ్లెట్స్ మింగు చెప్పినాక ఇట్లా మీరు ఇంత నన్ను వేసుకుంటారని అయితే అనుకోలేదు. మీరు ఇట్లా వేస్తే నేను ప్రాంక్ వీడియోలు చేయాలి గైస్, ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే వేసుకుంటున్నాను గార్డెన్ స్కాన్ రిపోర్ట్ ఇది కాదా. ఇప్పుడు స్కాన్ ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్ లో స్కానింగ్ తీపియలే, ముందు తీపించినాం. అప్పుడు బేబీ ఎంత చిన్న ఇంతే ఉంది, కనిపిస్తుందా? అలా అడిగితే వాళ్ళు కనిపిస్తుంది అని చెప్తారా నీకు? ఇప్పుడు మళ్ళీ వేరేది అనుకుంటారా? ఇగో చిట్టి పేరు చూడరు, ఇగో చిట్టి అని ఉంటుంది. ఇలా అందరు అడుగుతారు నీ రియల్ నేమ్ చిట్టి అని. చిట్టి రియల్ నేమ్ ఇట్లా చిట్టి అని చెప్పుకొస్తున్నా, కానీ రియల్ నేమ్ చిట్టి చెప్పకమ్మా. చిట్టే రియల్ నేమ్ ఇట్లా చిట్టే. ఇప్పుడు మీకు కావాలంటే ఆధార్ కార్డు చూపిస్తాను, అది ఆధార్ కార్డు ఇట్లా చిట్టి అని ఉంటుంది. ఉంది ఆధార్ కార్డు ఉంది, కాకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి మాకు, డేట్ అలా నేమ్ చేంజ్ ఉంది. ఆధార్ కార్డు ఇక్కడ అత్తమ్మ వాళ్ళది ఇంకా కాలేదు, పాత ఆధార్ కార్డు ఉంది మరి. సో మీరు అయితే ప్రాంక్ అని చిట్టి ముందుగానే వీడియోలో చెప్పింది. మీరు అందరూ కామెంట్ ఎట్లా పడతారో పెడతారు. నేను పెట్టిన రియాక్షన్ ఎట్లా, నేను నాకు ఎట్లా అంత అర్థం కాదు. ప్రాంక్ అని చెప్పి ఈమె ఫస్ట్ ప్రాంక్ అని చెప్పింది వీడియో తర్వాత చూసిన. ఫస్ట్ ప్రాంక్ అని చెప్పినాక ఇట్లా మీరు ప్రాంక్ లెక్క తీసుకుంటారు దాన్ని. సో దానికి నేనేం అట్లా అంటే మీరు ఎట్లా తీసుకున్నా సరే కానీ నన్ను బ్యాడ్ గా తీసుకోకండి, నేను చెప్తున్నా, మరీ చెప్తున్నా. అట్లా కామెంట్ పెట్టే వాళ్ళకి అంటే కామెంట్ పెట్టండి, తప్పు లేదు. కానీ నేను నిజంగా టాబ్లెట్స్ మింగల, అవి నిజంగా టాబ్లెట్ ఇట్లా కావు. మీకు ఇప్పుడు క్లారిటీ లాస్ట్ లో చెప్పింది కదా, పారాసిటమాల్ అది పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తీసుకున్నానే భయపడి మేడం ఇచ్చింది నాకు, విటమిన్ గురించి అవి ఇవి అనుకుంటే ఇచ్చింది, తీసుకొని వచ్చిన. అది ప్రాంక్ చేసాక ఇట్లా మస్తు చేసుకున్నాను. కానీ మేమైతే ఇప్పుడు ఏం చేసేసుకోవాలనుకుంటలేము, ఉంచుకుంటున్నాం. ఎవరైనా సరే ఎప్పుడు అనుకున్నాం జస్ట్ ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే మేము వద్దనుకొని హాస్పిటల్ పోయినాం. కానీ ఎవరైనా సరే ఎందుకు తీపించుకుని ఇప్పుడు తీపించుకుంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు అవుతారో తెలియదు. అయిన వాళ్ళు ఉన్నారు, కానోళ్ళు ఉన్నారు. కానోళ్ళు అయితే ఏ దేవుడికో మొక్కుతారు, కానీ వాళ్ళకి ఇంకా ఇట్లా కాలే. కానీ చిన్న ఏజ్లో నాకు అయినందుకు ఒక దిక్కుకెళ్ళి
సరే 5 పిల్లలు ఉన్నారు, ఒక దిక్కుకెళ్ళేమో మేమే ఇద్దరం చిన్నోళ్ళం, అంటే మాకు 2 పిల్లలు చిన్నోళ్ళం మనకి ఇజ్జత్ అవుతుంది. నేను చిన్న నేను అంకుల్, నేను ఇంకా చిన్నదాన్ని. నువ్వేం చిన్న బుచ్చి పిల్ల, నేను ఇట్లా పెద్దదాన్ని, కానీ మా ఏజ్ మా ఫేస్ కట్లు చూస్తే మేమే చిన్నోళ్ళం, కానీ మాకు ఇంక 2 పిల్లలు. మనకడ మైనర్ చిన్న చిన్న పిల్లలు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ మనం చిన్న పిల్లలు మనం అనుకోదు, వాళ్ళు కానీ అనుకోవాలి. మాకు చాలా ఇబ్బంది ఉండనే మేము తీపించుకున్నాం అనుకున్నాం, కానీ ఇబ్బంది ఏం లేదు, కానీ మాకు ఇప్పుడు తీపించుకున్న ఒకసారి అనిపించింది తీసేపించుకుందామని. ఇబ్బంది ఎక్కడనే ఏమో ఇప్పుడు నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉంటలేడు ఆయన ఇప్పటికైనా, కానీ నేను ఇంకా వాళ్ళ దగ్గర అలవాటు చేస్తున్న అట్లా ఉంటలేడు, ఏడుస్తుంటే చిన్న ఉండు కదా, 1 ఇయర్ ఇట్లా కాలే, అందుకే అలవాటు అవుతుంది. మినిమం 1 ఇయర్ ఉంటే నన్ను అలవాటు చేయొచ్చు, వాళ్ళ నాన్నకి వాళ్ళ బాబాయ్కి వాళ్ళ డాడీకి ఎవరికో ఒకరికి. ఆయన ఎవరి దగ్గరకు అలవాటు అవుతుంది, నన్ను ఏడు అసలుకే ఉంటలేడు ఆయన. అందుకని అనుకున్నాం, కానీ సరే ఎవరైనా సరే, కానీ మాకైతే మేము రియల్ అయితే తీసేపించుకుందాం అనుకున్నాము, కానీ తీసేపించుకోలే కదా, మీరు అట్లా తప్ప అనుకోకుండా తీసేపించుకోలే, మాకు అవసరం లేదు తీసేపించుకోవాలి. నేను మళ్ళీ స్కాన్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు వీడియో తీసి హాస్పిటల్ పోయినా అని, ఆ స్కాన్ తీపించుకుంది ఇట్లా అప్పుడే చూపించేసాం స్కాన్ రిపోర్ట్. నేనైతే ప్రెగ్నెన్సీ తీపించుకోలే, ఉంచుకుంటా లాస్ట్ వరకు ఇట్లా చూడండి. ఛానల్ అయితే చాలా మంది పిల్లలు లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో. ఇంకా కొంతమంది కానీ రోడ్ల మీద పడేస్తారు, అట్లాంటివి అయితే చేయకండి. ఇప్పుడు చాలా వీడియోస్ చెత్తలో పడేస్తారు, పాప పుడితే వాడేస్తారు, బాబు పుడితే ఇట్లా కాదు, ఎవరు పుట్టినా మన పిల్లలే మనకే పుట్టిరు, కానీ అట్లా వాడేసుకుంటే ఎట్లా? అదే పేరెంట్స్ మనల్ని వాడేసి ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ లో ఉంటామా? అట్లా వేయకండి, ఎవరైనా ఉన్నారేమో. చిట్ట అయితే మాట కరెక్ట్ చెప్పింది, మరి పాడేస్తే మనం ఇట్లా ఈ టైంలో మనం వీడియో తీస్తుంటా, మీరు వీడియో చూస్తుండేనా? మన వాళ్ళు అట్లా మన తల్లిదండ్రులు అట్లా పట్టుకొని పాడేసారు అనుకో, ఈ టైంలో నేను వీడియో చేయకపోతుంది, మీరు ఈ టైంలో వీడియో చూడకపోతుంది. పాపని ఒకరినైతే 4 days ఏంటంటే పుట్టి ఆ పాపని కవర్లలో ప్యాక్ చేసి పడేస్తారు. సో లేని వాళ్ళని అడుగురు ఎంత ఇబ్బంది అవుతుందో, పిల్లలు లేని వాళ్ళను అడుగురు ఒకసారి ఎంత ఇబ్బంది అవుతుందో. ఏడికైనా అనాథాశ్రమాలకైనా తెచ్చుకొని ఆడుకుంటారు, వాళ్ళ బ్లడ్ రిలేషన్ కాకుండా వాళ్ళ కడుపులోకి ఉండకపోయినా అని బాధ ఉండకుండా వాళ్ళు తెచ్చి పెంచుకుంటారు. కానీ ఉన్న సో అట్లాంటి వేరే వాళ్ళు అయితే ఒక ఈ వీడియో చూసడానికి ఒక గుడ్ మెసేజ్ ఇస్తున్నా, అట్లాంటి పనులు అయితే చేయకూరి. నేను ఆల్వేస్ గుడ్ మెసేజ్ ఇస్తాను, అట్లాంటి పనులు అయితే చేయకూరి. పాప పుట్టినా బాబు ఇప్పుడు ఆగమమ్మ వీళ్ళు ఏమంటారు తెలుసా, మరి అట్లా అనుకున్న వాళ్ళు మీరు అబోర్షన్ ఎందుకు చేయించుకుందామని కామెంట్ పెడతారు. చేయించుకుందాం అనుకున్నా, మేము చేయించుకోలేం కదా, అనుకున్నాము, మా తప్పు మాకు తెలిసి వచ్చింది, చేయించుకున్నాక మా తప్పు అయినా చెప్తలేం కదా, మేము చేయించుకోలేము. ఫస్ట్ కన్నయ్య బాగాలేడు, తీసేపించుకోవాలంటే అవసరం లేదని చెప్పిన, పిచ్చోడే కానీ మంచోడే కానీ ఎట్లా ఉండలే, మొత్తం మీద కడుపులో మంచిగా ఉండాలి, పుట్టినాక ఎట్లా సరే మేము చూసుకుంటామని చెప్పి. హాస్పిటల్ లేదు, వెళ్ళని హాస్పిటల్ లేదు, రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం మేము అమీర్పేట దగ్గర. అక్కడ రెయిన్బో హాస్పిటల్ ఈడమన్నా కుక్కడిపల్లి, అమీర్పేటలో వెళ్ళేసి హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్ వచ్చేసి కార్ఖానాలో. ఏదో ఇబ్బంది ఉంటాయి ఇట్లకని, చిన్న చిన్న పిల్లల హాస్పిటల్లో ఇట్లా బాధ అనిపిస్తుంది, పుట్టినప్పుడు ఇట్లా ఎంత ఇబ్బంది. కానీ మా కన్నయ్య గారు మంచిగా ఉంటుంది, ఇప్పుడు పుట్టినాక ఇట్లా ఏం ప్రాబ్లం లేదు, కానీ మంచిగానే ఉండు. అంత మొండి గట్టం అంటే అంత మొండి, ఒక సరిది ఉండదు, దగ్గు ఉండదు. అందరు పిల్లలకి ఇట్లా చీమిడి కడతాం, మా కన్నయ్య చీమిడి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, చాలా మంది బెల్ ఐకాన్ ప్రెస్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు. మీరు అందరు కామెంట్ చేయండి, మాకు పాప పుడుతుందా బాబు పుడతాడా? మాకైతే చాలా అంటే చాలా వరకు పాపనే ఉంది, ఫస్ట్ పాపనే అనుకున్నాం, బాబునే పుట్టింది. ఇప్పుడు పాపనే అనుకుంటున్నాం, బాబాయ్ పుడతాడా పాపనే పుడతాడో తెలియదు. కానీ మీ అందరు ఆశీస్సులు అయితే మా మీద ఉంచండి, మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేసి కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు, ఎందుకంటే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటే రైట్ సైడ్ లో బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసారు అనుకో, మీకు మేము ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ పడుతుంది. సో మేము ఏ వీడియో పెట్టాలో మీకు తెలియదు కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినా వెళ్ళిస్తారు కదా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకరు, వీడియోని అయితే షేర్ చేయరు మీ ఫ్రెండ్స్, మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.